आईफोन जीतने के लिए तैयार हो जाओ। सोनिक देखो आईफोन जीतो कॉन्टेस्ट सोमवार से शुक्रवार सुबह 10 बजे से 12 बजे तक सोनिक पर। Watch full episodes on Jio Hotstar. Hi, you are under arrest. ఏంటలా డైలాగులు మీద డైలాగులు చెప్తావు? నువ్వు అసలు ఎందుకు పనికిరావు. నా గుర్రాన్ని తీసుకురండి. ఊరికే కోపడకండి దిలావర్ ఖాన్ గారు, మీ గుర్రం మీకు దొరికింది కదా. దొరికింది అంటే అర్థం ఏంటి? అసలు ముందు ఈ దొంగతనం ఎందుకు జరగాలి? ఇక్కడ పోలీసులు వేస్ట్ గాళ్ళు, ఎందుకు పనికిరారు. నేను కంప్లైంట్ చేస్తాను. ఈ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఊడిపోయేలా చేస్తాను. పద రఫ్తార్. అరే వింతగా ఉందే, థ్యాంక్స్ చెప్పడానికి బదులు మనల్ని ఇష్టానికి తిట్టి మరీ వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎప్పుడూ అంతే. బిలావర్ ఖాన్ గొప్ప ధనవంతుడు. ఆయనకంటూ ఒక సైన్యమే ఉంది, గొప్ప హార్స్ రైడర్ కూడా. ఇప్పటి వరకు ఆయన పాల్గొన్న ఏ రేసులోనూ ఓడిపోలేదు. ఆయన చెప్పలేదని మీరేమి దిగులు పడకండి. నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మోటు పతులు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫుర్ఫురి నగర ప్రజలారా, రేపు ఫుర్ఫురి నగర్ లో ఇంటర్నేషనల్ హార్స్ రేస్ జరగబోతోంది. ఈ కాంపిటీషన్ కి విదేశీయులు వస్తున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే మన ఫుర్ఫురి నగరం తరపు నుంచి ఎవ్వరూ ఈ రేసులో పాల్గొనడం లేదు. ఇటువంటి సమస్యలకు పరిష్కారం మోటు పతులే చెప్పగలరా? నువ్వే చెప్పు మోటు. కానీ ఈ సమస్యకు పరిష్కారం మోటు ఎలా చెప్పగలడు? మోటు బలవంతుడు, పైగా తెలివైన వాడు. మోటు సర్వగుణ సంపన్నుడు. మోటు శక్తివంతుడు, మోటు ధైర్యవంతుడు, మోటు సాహసవంతుడు, మోటు మిత్రులకి మిత్రుడు. ఏదైనా సమస్య ఉందంటే ముందుకొచ్చి నిలబడే వ్యక్తి. సహాయం కావాలని అడిస్తే ఎంత ప్రమాదంలో ఉన్నా వచ్చి కాపాడతాడు. ఇప్పుడు ఫుర్ఫురి నగర గౌరవ మర్యాదలు మోటోనే కాపాడతాడు. అందుకే ఎవరు అవునన్నా కాదన్నా హార్స్ రైడింగ్ లో పార్టిసిపేట్ చేస్తాడు. ఎవరైనా నన్ను కిందకి దించండి. మోటు రేసులు గెలవాలంటే తనకి మెరుపు వేగంతో పరిగెత్తే గుర్రం కావాలి. కానీ చింగం గారు, అలాంటి గుర్రం మనకి ఎక్కడ దొరుకుతుంది? అడవిలోకి వెళితే ఒకదానికంటే ఒకటి మెరుపు వేగంతో పరిగెట్టే గుర్రాలు మనకి దొరుకుతాయి. నిజమే మిత్రమా. పదండి మిత్రులారా, అడవిలోకి వెళ్లి మోటు కోసం ఒక అడవి గుర్రాన్ని తీసుకొద్దాం మిత్రులారా. భూమి ఎందుకు కంపిస్తోంది? అదిగో గుర్రాలు అక్కడ ఉన్నాయి, అటు చూడు. అటు చూడు, అవిగో గుర్రాలు అక్కడున్నాయి. గుర్రాలు అక్కడున్నాయి. ఆ గుర్రం చాలా బాగుంది, నేను ఇప్పుడే వస్తాను. ఏ గుర్రమో, వచ్చేయి నా గుర్రమో. మోటు, నువ్వు దాన్ని పట్టుకోవడానికి ఇంకొక పథకాన్ని ఆలోచించాలి. అరే మోటు, ఎందుకని అలా పరిగెడుతున్నావు? నుంచుని పరిగెత్తు. మోటు జాగ్రత్త.
అరే ఆగు, మంచిదానివి కదా, నా మాట విను. అరే ఆగు. అరే మిత్రమా, నా మాట విను. నాతో కలిసి ఒక రేస్ చెయ్యి, తర్వాత నువ్వు వచ్చేయొచ్చు. నా మాట విను, నేను మాటిస్తున్నాను. నా మాట విను మిత్రమా. థ్యాంక్ యూ మిత్రమా. అదిరింది. అద్భుతం. నేను రెడీ. దిలావర్ ఖాన్ సలాంని గుబుల్ చేయండి. మోటు గారు, ఈ రోజు వరకు హార్స్ రేసింగ్ లో నన్ను మించిన వారు లేరనుకున్నాను. కానీ ఈ రోజు మీ హార్స్ రేస్ చూశాక మేము మీకు బానిసలమైపోయాం. ఈ రోజు వరకు మా గుర్రం ఏ రేసులోనూ ఓడలేదు. మీరు కేవలం ఒక అడవి గుర్రంతో దాన్ని ఓడించారు. అందుకు బహుమతిగా ఈ బంగారాన్ని స్వీకరించండి. లగైతే నా 20 ఏళ్ళ అనుభవంలో ఇన్ని బంగారు నాణాలను నేను ఎప్పుడూ చూడలేదా. డామిట్ కదంతా అడ్డం తిరిగిందే. ఇవి అసలు సుసలైన బంగారు నాణేలు మిత్రమా. దిలావర్ ఖాన్ గారు, మీరు చాలా ఎక్కువ తీసుకొచ్చారు, కానీ ఈ బహుమతులు స్వీకరించే హక్కు మాకు లేదు. అరే, ఈ మాత్రం దానికే ఇలా అంటారేంటి? మీరు మా రాజ్యంలోకి వస్తే నేను మీకు ఎంతో ఇవ్వగలను. నిజంగా మీరు మా రాజ్యంలోకి వచ్చుంటే అప్పుడు నేను బిలావర్ ఖాన్, ఇలా మీరు ఇంటి గుట్టులంతా బయట పట్టడం మంచి పద్ధతి కాదు. అదేంటంటే క్షమించండి, క్షమించండి మోటు గారు. మీరు ఈ బహుమతిని అంగీకరించాలి. మీలాంటి సాహస వీరుణ్ణి ఇంతవరకు నేనెప్పుడూ చూడలేదు. మీలాంటి గొప్ప మహావీరుడు మా దేశంలో ఉండుంటే అప్పుడు నేను ఎంతో ఆనందిస్తాను. దిలావర్ ఖాన్, మళ్ళీ ఇంటి గుట్టు బయటికి చెప్పకూడదు. సారీ, నేనేదో అలా. దిలావర్ ఖాన్ గారు, అసలు విషయం ఏంటి? ముందు అది చెప్పండి. ఇందాకటి నుంచి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఎందుకని ఆగిపోతున్నారు? కాస్త చెప్పండి సార్. ఈమె మా బేగం గులే బకావాలి. ఈవిడేమంటుందంటే ఇంటి విషయాలు బయట మాట్లాడకూడదు. మేమందరం మీతో కలిసి సంతోషంగా ఉండాలని వచ్చాం. కాబట్టి నేను బాధాకరమైన విషయాలు చర్చించకూడదు. పైగా ఇది మా ప్రదేశం కాదు. మా బాధలు చెప్పి మేము ఇంకోరిని ఎందుకు బాధించాలి? దిలావర్ ఖాన్ గారు, మీరు ఎందుకు బాధపడుతున్నారో మాకు తెలియదు. కానీ మీరు మీ బాధను మాతో పంచుకుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుందని మీకనిపిస్తే నిస్సంకోచంగా చెప్పండి సార్. సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది, అదే బాధను పంచుకుంటే తగ్గిపోతుంది. నిస్సంకోచంగా మీరు మాకు చెప్పొచ్చు. మోటుపతులు గారు, మీకు ఏమని చెప్పాలి? బేగం, మమ్మల్ని క్షమించండి. మేము ఇక ఎంతో కాలం ఈ బాధని అణిచిపెట్టుకోలేము. మా అప్పాజాన్ రోజు మా కళ్ళల్లోకి వస్తున్నారు. ఒక్కటే ప్రశ్న అడుగుతారు. మా తల్వార్ని, కిరీటాన్ని నువ్వు ఎప్పుడు వెతుకుతావంటారు. ఇప్పుడు నేను ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? కిరీటమా? తల్వారు కూడానా? ఎక్కడున్నాయవి? ఎవరు తీసుకువెళ్లారు? ఎన్నో సంవత్సరాల క్రితం దొంగలు దొంగిలించుకు వెళ్లారు. వాటిని సరిగ్గా గోల్డెన్ మౌంటైన్ వెనకాల వాళ్ళ షహర్లో దాచిపెట్టారు. లగైతే అంటే ఆ మౌంటైన్ బంగారుందా? లేదు, ఎప్పుడైనా కొండ మీద సూర్యకిరణాలు పడినప్పుడు అది బంగారంలా మెరుస్తుందంతే. నేను ఎంతో మందిని పంపించాను. ఎవరో ఆ ఊరి దరిదాపుల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళని ఇలా సాహసవంతులు కాదు మిత్రమా. ఇప్పుడు అబ్బాజానికి నేను ఎలా మొహం చూపించాలి? అబ్బాజానికి ఎలా మొహం చూపించాలి? పెద్దన్నయ్య, ఏడవద్దు ప్లీజ్, ఏడవద్దు. మేమందరం వెళ్ళి మీ అబ్బాజాన్ ఖడ్గాన్ని, కిరీటాన్ని వెతికి తీసుకొస్తాం. మిత్రుడు సమస్యల్లో ఉన్నప్పుడు మిత్రుడే సహాయం చేయగలడు మిత్రమా. మేం మీకు మిత్రులం, మైత్రిని చాటుకుంటాం. మిత్రుడా? మీరు నన్ను మిత్రుడా అన్నారా? ఎంతగానో నన్ను బాధ పెడుతున్న ఆ సమస్యని పరిష్కరిస్తాను అంటున్నారా? బేగం సాహెబా, ఇంకోటి తీసివ్వండి. ఏంటి ఇంకా బంగారు? మోటుపతులు, స్నేహం పేరున ఈ బహుమతిని కూడా స్వీకరించండి. ఇక నేను వెళ్తాను. మీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తాను. నమస్తే, సలాం, శుక్రియా మేరా దోస్త్. మేము మా దేశంలో ఎదురు చూస్తూ ఉంటాం. మోటు, దిలావర్ ఖాన్ మనతో స్నేహం చేయటం, తర్వాత ఈ బహుమతులు ఇవ్వటం, ఇవన్నీ రెప్పపాటు కాలంలో జరిగిపోయినట్టుగా లేదు. నాకెందుకో ఏదో గందరగోళంగా అనిపిస్తోంది. పతులు, ఆయన మనకి బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చి వెళ్తున్నారు, కానీ మన దగ్గర నుంచి ఏమీ తీసుకుని వెళ్ళడం లేదు కదా. ఇందులో గందరగోళమైన విషయం ఏముంది? మనం స్నేహాన్ని నిలబెట్టుకుంటామని మాటిచ్చాం. మిత్రుడిచ్చే మాట పక్కా మాట. ఏది ఏమైనా మోటు మాట నిలబెట్టుకుంటాడు. సరే మోటు, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావో అక్కడక్కడికి నేను వస్తాను.
నా మిత్రులారా, సోదరులారా, కింద ఆ ఊరు కనిపిస్తుంది కదా, ఆ ఊరే బిలావర్ ఖాన్ మిత్రులారా. పైలట్ అన్నయ్య, త్వరగా అక్కడ ల్యాండ్ చెయ్యి. ఆ ఊళ్ళో నా మిత్రుడున్నాడు. నేను ఆ ఊర్లో ప్లేన్ ని ల్యాండ్ చేయలేను, ఎందుకంటే ఆ ఊర్లో ఎయిర్పోర్ట్ లేదు. ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి 200 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ ల్యాండ్ చేద్దాం. అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళండి. ఐడియా, మనందరం ఇక్కడి నుంచి బై రోడ్డే వెళదాము. ఏమంటావు డాక్టర్ జట్కా? అవును మిత్రమా, అలాగే వెళదాం. పదండి, ఈ ఆలస్యం ఎందుకు? అరే, మన ఆకాశంలో ఉన్నాం. ఇక్కడ రోడ్ అనేది ఏం లేదు. మీరందరూ జోక్ చేస్తున్నారు కదా. పెద్దన్నయ్య, పద. డామిట్, కదంతా అడ్డం తిరిగిందే. నా కారు వింగ్స్ ఓపెన్ అవ్వడం లేదు మిత్రులారా. అయ్యమ్మా, వింగ్స్ తెరుచుకోకపోతే ఏం జరుగుతుంది? డాక్టర్ జట్కా, ఏదో ఒకటి చెయ్యి. డాక్టర్ జట్కా, కారు నేలను గుద్దుకుంటే మనం పై వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. అమ్మమ్మ! డాక్టర్ జట్కా, నువ్వు సరైన బటన్నే నొక్కుతున్నావు కదా, సరిగ్గా చూడు. అరే డామిట్, కదంతా అడ్డం తిరిగిందే. నేను వేరే బటన్ నొక్కాను మిత్రులారా. రైట్ బటన్ రైట్ సైడే ఉంది మిత్రులారా. ఏమైంది మిత్రులారా, ఏమైంది? మనం బతికిపోయాం, ఆనందించండి మిత్రులారా. బతికావా? కానీ మాకు రైట్ బటన్ గురించి రైట్ టైం లో చెప్పకపోతే కనుక నువ్వు నీతో పాటు మమ్మల్ని అందరినీ ఈ పాటికి పైలోకానికి పంపించుండేవాడివి. గుడే బకావళి, నాకు అసలు ఒక విషయం అర్థం కావడం లేదు. మోటు ఈ ఎడారి ఇసుకలో ఎలా పరిగెత్తగలుగుతున్నాడు? వీళ్ళు ఖచ్చితంగా మనల్ని సిటీ ఆఫ్ గోల్డ్ దగ్గరికి చేరుస్తారు. మంచినీళ్ళు! చల్ల చల్లని నీళ్ళు! నీళ్ళు నీళ్ళు మంచినీళ్ళు! మోటు, ఏం చేస్తున్నావు? ఇది ఎండమావి, మంచినీళ్లు కావు. పతులు, నాకు మంచినీళ్ళలా కనిపించాయి. పతులు, నాకు మంచినీళ్ళు ఇవ్వు. నీళ్ళు నీళ్ళు! హుజూర్, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. అటు చూడండి, ఇసుకలో పాము గుర్తులున్నాయి. సర్కార్, అక్కడ ఉన్నది శాండ్ వైపర్. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. దిలావర్ ఖాన్ చూస్తే సింహమే భయపడుతుంది. అది ఒక పాము, మనల్ని చేయగలదు. మెల్లిగా నడుమోటు. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. మంచి నీళ్ళు ఇవ్వు. నీళ్ళు! ఐడియా, చింగం గారు, మీరు ఫైర్ చేయండి. అందరం కొబ్బరి నీళ్ళే తాగుదాం, మీరు ఫైర్ చేయండి. అయ్యమ్మా! కులే బకావళి, ఆ కొబ్బరి బొండాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అరే, పాము, వద్దు. వద్దు. అరే, ఎవరైనా కాపాడండి, కాపాడండి. ఇప్పుడు నేను ఈ మ్యాప్ను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇటువైపు వెళ్ళాలా లేక ఇటువైపు వెళ్ళాలా?
మోటు ఈ మ్యాపులో ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో సెలయేరు ఉన్నట్టుగా గీసుంది. అక్కడ బోలెడన్ని నీళ్లు ఉంటాయి. 1 కిలోమీటర్ అంటున్నావు, నేను 1 మీటర్ కూడా నడవలేను. నాకు ఇక్కడుండగానే నీళ్లు కావాలి, నీళ్లు. అరే నేను చెప్పేది పూర్తిగా విను. మంచినీళ్లతో పాటు అక్కడ బోల్డన్ని సమోసా కొట్లు కూడా ఉన్నాయట. ఏంటి సమోసాలా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అదిగో ఆ డైరెక్షన్ లో కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. అదిరింది. సమోసాలు 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 సమోసాలు. ఏంటి అక్కడ నీళ్లు లేవా? పతులు, అక్కడ 1 సమోసా దుకాణం కూడా లేదు. నాతో అబద్ధం చెప్పావు. ఓహో, అరే మోటు, తిరిగి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? కనీసం అక్కడ ఉన్న నీళ్ళైనా నువ్వు తాగొచ్చు కదా. అక్కడ నీళ్లు ఉన్నాయి కదా. అరే మోటు, నువ్వు అక్కడ నీళ్లు తాగే లోపల మేము అక్కడికి రావాలనుకున్నాం. ఇక నువ్వు త్వరగా వెళ్ళు, మంచి నీళ్లు తాగు. లేదు లేదు పతులు, ఇంకొక అడుగు వేసే ఓపిక కూడా నాకు లేదు. మంచినీళ్ళు, మంచినీళ్ళు. అరే మోటు, నేను నీతో అబద్ధం చెప్పలేదు. అసలు విషయం ఏమిటంటే పొరపాటుగా కొట్టు అన్నాను. నా ఉద్దేశం ఏమిటంటే నా దగ్గర కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి. సమోసా తయారు చేసే వస్తువులు. కానీ సమోసాలు తయారు చేయాలంటే మంచినీళ్ళ అవసరం ఉంది కదా. కాబట్టి మనం అందరం నీళ్లున్న చోటికి వెళ్ళాలి. ఆ తర్వాత నీళ్లతో మైదా పిండిని కలిపి వాటితో సమోసాలు చేస్తాను. ఆ తర్వాత నీకు వేడి వేడి సమోసాలు అందిస్తాను. వేడి వేడి సమోసాలు. అయితే తొందరగా పద, ఇంకా ఆలస్యం దేనికి? అదిరింది. అరే త్వరగా పదండి, లేదంటే వెళ్ళిన మోటు వెంటనే తిరిగి వచ్చేస్తాడు. ఎవరైనా గుర్రాన్ని ఆపండి. గుర్రం నన్ను ఈడ్చుకుంటూ ఏంటి తమాషా చూస్తున్నారు? నన్ను కాపాడండి. ఎందుకు ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది? గులేబ కావాలి. నాకిప్పుడు పట్టపగలి చొక్కలు కనిపిస్తున్నాయి. నా నడుము విరిగి ముక్కలైపోయింది. అసలు ఆ కొబ్బరి బొండాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సర్కార్, ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడే, అతను ఫైర్ చేశాడు. అప్పుడే బోండాలు పడ్డాయి. అసలు ఆ వింతేంటో నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. సర్లేండి, వదిలేద్దాం. ఆ మోటు పదులు ఏం చేస్తున్నారో వెళ్ళి చూద్దాం. నీళ్ళు, నీళ్ళు. వద్దు. మీరెవరో కానీ తిరిగి వెళ్ళిపోండి. ఈ నీళ్లు మీరు తాగకూడదు. పెద్దన్నయ్య, నీకన్నీ వివరిస్తాను. అంతకన్నా ముందు నన్ను నీళ్లు తాగనివ్వు. నీళ్లు తాగకూడదు. వెళ్ళిపోండి. 1 చుక్క నీరు కూడా మేము మీకివ్వం. హాయ్, ఐ యామ్ ఇన్స్పెక్టర్ చింగం. మీరందరూ తిరిగి వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని జైల్లో పాడేస్తాను. 3 లెక్కెడతాను. వెళ్ళిపోండి. 1 2 3. పతులు, నీళ్లు ఎదురుగా ఉన్నాయి, కానీ ఆ నీళ్లు మనం తాగకూడదట. ఏదో ఒకటి చెయ్యి పతులు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. మోటు, నీకు సమోసాలు తినాలని ఉంది, కానీ వీళ్ళు మనల్ని మంచినీళ్లు తాకనివ్వడం లేదు. ఒకవేళ నీళ్లు లేకపోతే సమోసాలు తయారు చెయ్యలేము. సమోసాలు నువ్వు చేసి తీరుతావు. ప్రపంచంలో ఎంత గొప్ప శక్తి అయినా మోటు సమోసాలు తినకుండా అడ్డుకోలేదు. రండి. అయ్యో, మళ్ళీనా? వీళ్ళందరూ నన్నే ఎందుకు వెంబడిస్తున్నారు? ఇవాళ పొద్దున్నే లేస్తూ ఎవరి మొహం చూసానో అర్థం కావడం లేదు. గులేబ కావాలి. అనుకోని అతిథుల్లాగా అనుకోని ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
లగేతో మంచినీళ్ళు మంచినీళ్ళు వదలండి నన్ను వదలండి తాగనివ్వండి. వదలండి రమ్మమ్మ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.